తమిళనాడు రాష్ట్రం సామాజికంగా ఎంతో పురోగతి సాధిస్తోంది. చదువుకున్న ఎందరో మహిళలను అందిస్తోంది. కానీ ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారిని ఎందుకు స్వీకరించడం లేదు? సామాజిక విజయం ఒకవైపు ఉంటే ఆర్థిక వాస్తవం మరోవైపు ఉంది. ఇదే నేటి మన ప్రత్యేక కథనం. తమిళనాడు ఉన్నత విద్యలో దూసుకుపోతోంది. ఇక్కడ మహిళల నమోదు రేటు జీఈఆర్ పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 37.8% మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కేవలం 2 ఏళ్ల క్రితం ఇది 35.3%గా ఉండేది. ఆరోగ్యం మరియు ఆర్థిక చేరికలో కూడా ఈ రాష్ట్రం ముందంజలో ఉంది. అయితే నాణానికి మరోవైపు చూస్తే ఈ పరిస్థితి వేరుగా ఉంది. చదువుకున్న ప్రతి 3 మహిళల్లో ఒకరు మాత్రమే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ఈ రేటు కర్ణాటక, కేరళ మరియు జాతీయ సగటు 34.5% కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వివాహిత మహిళల ఉపాధి రేటు కేవలం 23.4% మాత్రమే. అంతర్జాతీయంగా చూస్తే వియత్నాం 44.4%, థాయిలాండ్ 44.7%, దక్షిణ కొరియా 40% వంటి దేశాల కంటే తమిళనాడు మహిళా ఉపాధి రేటు 33.4% తక్కువగా ఉంది. అయితే శ్రీలంక మరియు బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల కంటే మాత్రం మన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. భారతదేశ వ్యవస్థీకృత తయారీ రంగంలో పనిచేసే మహిళల్లో 40% మంది తమిళనాడులోనే ఉన్నారు. ఓలా, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ఫ్యాక్టరీలు పూర్తిగా మహిళలతో నడుస్తూ గొప్ప చిహ్నాలుగా నిలుస్తున్నాయి. కానీ వాస్తవానికి 70% పారిశ్రామిక ఉపాధి కేవలం వస్త్రాలు, పాదరక్షల రంగంలోనే ఉంది. ఇక్కడ వేతనాలు మరియు సాంకేతికత చాలా తక్కువ. ఇక్కడ ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు తమ 20వ ఏట వివాహం, పిల్లల బాధ్యతల వల్ల ఉద్యోగాలకి దూరం అవుతున్నారు. మళ్ళీ 40 నుంచి 60 ఏళ్ల వయసులో తిరిగి ఉపాధిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ అప్పుడు వారు కేవలం అనధికారిక లేదా తక్కువ నైపుణ్యం కలిగిన పనులకే పరిమితం అవుతున్నారు. కుటుంబ బాధ్యతలు, బాల్య వివాహాలు, భద్రతా ఆందోళనలు మరియు చైల్డ్ కేర్ వ్యవస్థ బలహీనంగా ఉండటం మహిళలను అడ్డుకుంటున్న ప్రధాన అవరోధాలు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, హాస్టళ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ అవి నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కొరతను తీర్చలేకపోతున్నాయి. ప్రధాన సమస్య ఎక్కడుందంటే వైట్ కాలర్ ఉద్యోగాలు ఆశించే విద్యావంతులైన మహిళలకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్లూ కాలర్ ఉద్యోగాలకు మధ్య పొంతన లేదు. ఫలితంగా చదువుకున్న మహిళలు శ్రామిక శక్తి నుండి నిష్క్రమిస్తున్నారు. తమిళనాడులో ఉన్న 350 పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఒక ఆశాకిరణంలాగా కనిపిస్తున్నాయి. ఇందులో 32% మంది మహిళలే ఉన్నారు. అయితే రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యావంతులైన మహిళలతో పోలిస్తే ఈ ఉద్యోగాల సంఖ్య ప్రస్తుతం 2.5 లక్షలు చాలా తక్కువ. కేవలం సేవారంగం మాత్రమే ఈ ఖాళీని పూరించలేదు. తమిళనాడు రాబోయే 4 ఏళ్లలో 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సగం జనాభాగా ఉన్న విద్యావంతులైన మహిళలను పక్కన పెట్టి ఈ మైలురాయిని చేరుకోవడం సాధ్యమేనా? అసాధ్యం. సామాజిక పునాది నిర్మించబడింది. ఇప్పుడు కావాల్సింది వారు ఉద్యోగ మార్కెట్లోకి రావడానికి సరైన వారధి మాత్రమే. ఇది సాధ్యమైతే భారతదేశ లింగ సమానత్వ వృద్ధికి తమిళనాడు ఒక రోల్ మోడల్గా మారుతుంది.